ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అవ్వటం వల్ల దీని వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది కదా. అంటే అభిజిత్ దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీకి బలంగా పనిచేశారు, వాళ్ళకి ఉపయోగపడ్డారు అన్న అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెర ముందుకు తెస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, అభిజిత్ దీప్కేకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధాలు ఉన్నాయి, దీని వెనక కేజ్రీవాల్ ఉన్నారు, కేజ్రీవాల్ ఈ ఉద్యమాన్ని ప్రొవోక్ చేస్తున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇది 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 రాజకీయంగా ఇది ఒక పార్శ్వం. సరే, ఈరోజు ఢిల్లీ పోలీసులు శాంతియుత నిరసనలకు అనుమతి ఇచ్చారు, సభ ప్రారంభానికి దాదాపు అంతా సిద్ధమైపోయింది. ఆ నిరసనలు తెలిపే క్రమంలో వీళ్ళు నెక్స్ట్ ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. అభిజిత్ దీప్కే ఒక పిలుపునిచ్చారు, చేతిలో భారత్ జెండా పట్టుకొని రావాలి అంటూ ఒక పిలుపునిచ్చారు. వచ్చేవాళ్ళు ఏ విధంగా హాజరవ్వాలంటూ కొన్ని ఆయన సూచనలు చేశారు. అంటే మనం శాంతియుతంగా చేస్తున్నాము అన్న ఒక బలమైన సిగ్నల్ పంపించడానికి అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక కలర్ ఇస్తుంది. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు శాంతియుతంగా ఉంటారా, ఏం చేస్తారా అనేది ఇప్పుడు రెండోది. ఇది రెండోది. మూడో కీలకమైంది ఏంటంటే, ఇందాక మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం, జన్ జడ్. ఈ జన్ జడ్ ప్రాతినిధ్యం సంబంధించిన చర్చ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. ఈ జన్ జడ్ అంటే ఎవరు? యూత్, పూర్తిగా యూత్, నిరుద్యోగంతో ఉన్న యూత్, వాళ్ళ ఆశలు ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చట్లేదంటూ ఆవేదనతో ఉన్న యూత్, దేశంలో జరుగుతున్న పరిణామాలు వాటిపైన అసహనంగా ఉన్న యూత్, ఈ మోడల్ అంతా ఈ జన్జెట్ బ్యాచ్ అని కొత్త నిర్వచనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. దానికి ఫ్రెష్ యూత్ ని అందరినీ యాడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాల్లో చూసాం, ఐ మీన్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చూసాం రీసెంట్ గా. టీవీకే అంత అద్భుతమైన విజయం సాధించిందంటే, విజయ్ సీఎం అయ్యారంటే దానిలో జంజీల పాత్ర చాలా కీలకం. జంజీలే ఎక్కువ ఓట్లేశారని కూడా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అండ్ పొరుగు దేశాలకు వచ్చేసరికి శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ లో చూసాం నిరసనల్లో పాల్గొన్న వాళ్ళు, ఆ ప్రభుత్వాలను మార్చేసిన వాళ్ళలో ఎక్కువ మంది జడ్లు. అంటే మనం అనుకున్నాం మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు, అది మనకి మంచి విషయం అని నిన్నమొన్నటి వరకు అనుకున్నాం. కానీ జంజీల్లో ఇప్పుడు ఒక రకమైన నిరసన, అసంతృప్తి, ఆవేదన, లేకపోతే ఇటువంటి శాంతియుత నిరసనలకు పిలుపునివ్వడం, ఈ పందాన్ని ఏ రకంగా చూడాలి అంటారు? రైట్, మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నా. మన పొరుగు దేశాల్లో ఈ జంజట్ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచి అక్కడ ప్రభుత్వాలు మారినంత పని అయింది. మనం చూసిన నేపాల్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. పూర్తిగా అక్కడ రాచరికానికి వ్యతిరేకంగా గతంలో బెంగళూరులో చదువుకున్న, మన ఇండియాలోనే చదువుకున్న వ్యక్తి ఆయన ఇప్పుడు అక్కడ నేపాల్ కి ప్రధాని అయ్యారు. అక్కడ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. నేపాల్ అంతా ఫ్రెష్ యూత్, క్యాబినెట్ అంతా యూత్, అంత ఆ మోడల్ అక్కడ కనిపిస్తుంది. అలాగే మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంకలో ఎలాంటి పరిణామాలు మనం చూసాం. అది శ్రీలంక అనేది ఎక్స్ట్రీమ్, డైరెక్ట్ గా ఇంకా అధ్యక్షుడు భవనంలోకి వెళ్ళటం కానీ, ఇంక మిగతా వాళ్ళపై అటాక్స్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చూసాం. బంగ్లాదేశ్ లో అలాంటి పరిణామాలు ఉన్నాయి. తర్వాత మయన్మార్లో అలాంటి పరిణామాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంజట్ ఉద్యమాలు ఏంటి గందరగోళం? మనం వీఆర్ సేఫ్, ఇండియా ఈజ్ సేఫ్ అనే భావనలో అందరం ఉన్నాం. ఇప్పుడు కూడా ఇండియా చాలా సేఫ్, ఆ విషయంలో మనకి అంతా సవ్యంగానే కొనసాగుతోంది. బట్ ఈ జంజట్ ఉద్యమం అనేది నేను అనుకుంటున్నాను బంగ్లాదేశ్, శ్రీలంక వాటిల్లో లాగా హింసాత్మక పరిస్థితులు ఉండవు, వెళ్ళవు కూడా. కానీ వీళ్ళు తీసుకుంటున్న కాస్ ఏదైతే ఉందో, ఈ నీట్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత సిబిఎస్ఈ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు, తర్వాత నిర్వహణ లోపాలు, ఇలాంటి అంశాలు ఉన్నాయో, యూత్కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యలు వీళ్ళు అడ్రస్ చేస్తున్నారో, ఇది మెల్లగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది సార్. సోషల్ మీడియా బలంగా ఉన్నప్పుడు ఏదో కొత్తదనం వచ్చినా కొద్ది రోజులు చూస్తారు. కానీ ఆ కొత్తదనంలో సీరియస్నెస్ ఉందనుకోండి, దెన్ ఫాలో అవుతారు. అది ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అంటే ఢిల్లీ వేదికగా ఇదంతా జరుగుతోంది కాబట్టి మనం చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రాజకీయ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ఏ రకమైన ప్రభావం చూపించారో మనం చూసాం. కాబట్టి ఢిల్లీలో ఇటువంటి రాజకీయాలకు అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ. అంటే మిగిలిన ఏరియాలో చూసుకుంటే కనుక అంత రాజకీయ చైతన్యం ఉండదు, ఢిల్లీలో ఆ రాజకీయ చైతన్యం ఉంటుంది అని చెప్పేసి ఏమంటారు? కరెక్ట్. యాక్చువల్గా ఢిల్లీలో యూత్ కానీ, ఢిల్లీలో జేఎన్టీయూ, ఇవన్నీ మోడల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ సంబంధించి అంతకుముందు అన్నా హజారే ఉద్యమమే కదా ఆ కేజ్రీవాల్ ఒక హీరో చేసింది. ఆ లీడ్ పట్టుకొని అన్నా హజారే శిష్యుడిగా కదా కేజ్రీవాల్ ఒక ఆమ్ ఆద్మీ అనుకుంటూ దాన్ని ఒక పార్టీగా మార్చి ఆయన ఢిల్లీలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్, బీజేపీని ఓడించి, తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టి, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో కొంత తన ప్రామినెన్స్ ని ప్రదర్శించి,
ఈ విస్తరణకు కారణమయ్యాడు. అందుకే రాజకీయం కొందరు అంటుంటారు, అంటే నార్త్ లో అరవింద్ కేజ్రీవాల్ విస్తరిస్తున్న అంశం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా సవాలుగా మారింది. ఆ నేపథ్యంలోనే కొంత రాజకీయంగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కొంత భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ కొంత పాయింట్అవుట్ చేసింది అన్న అంశాలని చాలా మంది మాట్లాడుతుంటారు. సరే, రాజకీయంగా ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఢిల్లీ వేదికగానే ఈ తరహాగా ఉద్యమాలు వచ్చాయి. ఈ ఢిల్లీ తరహాగానే మనం అన్నా హజారే ఉద్యమం చూసాం. తర్వాత అన్నా హజారే ఇచ్చిన ఆ లీడ్తో కేజ్రీవాల్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చూడండి, ఇక్కడ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ, కొంచెం అక్కడ కూడా అది చూసుకున్నారు వాళ్ళు. అంటే కొంచెం అంటే బీజేపీకి వ్యతిరేకంగా సిజేపీ అన్నట్టుగా కొంత మోడల్. రెండు అక్కడ బి, ఇక్కడ సి, బీజేపీ, సిజేపీ, బి తర్వాత సి కదా, అంటే అది కుదిరింది, అట్లాగా ఆ విధంగా కుదిరింది. అందుకు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయా లేవా అని మనం అప్పుడే మనం జస్టిఫై చేయలేము. భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం మీ అభిజిత్ దీప్ కే ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి కేజ్రీవాల్ తో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభంలో అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఆయన పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ తో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పరిచయం లేకుండా ఎలా ఉంటుంది. సిజేపీలో ఉన్న మరో 3 కీలకమైన వ్యక్తులు కూడా వాళ్ళకి కేజ్రీవాల్ తో టచ్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీ లేదు అని నేను అనడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకవేళ ఇదే సిజేపీ కనుక ఇది ఒక ఉద్యమంగా ఒక పార్టీకి ఎదిగింది అనుకోండి, ఖచ్చితంగా సౌత్ వైపు అంతగా ఇంపాక్ట్ ఉండదు, అది క్లియర్ కట్. ఒకవేళ సిజేపీ కనుక ఎదిగింది అనుకోండి, మరి ఆమ్ ఆద్మీకి కూడా అది హెచ్చరికే కదా, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా సవాలే కదా. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది బలంగా? ఢిల్లీలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది బలంగా? పంజాబ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి సరిహద్దు పంచుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ మాత్రం ప్రామినెంట్ గా కొన్ని సీట్లు కొంత పర్సెంటేజ్ అక్కడ సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా సిజేపీ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం వరకు ఉందని అనుకుందాం. ఒకవేళ సిజేపీ అనేది ఇది పార్టీ కాబట్టి రేపు పొద్దున్న ఎన్నికల రణరంగంలోకి దిగితే, లేదంటే ఈ ఉద్యమం పెద్దదై యూత్ నిజంగా దాన్ని కొంచెం అట్రాక్ట్ అయితే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కే కాదు, ఢిల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సవాలే కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా అది ఇబ్బందే కదా. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు సిజేపీకి రారని గ్యారంటీ ఏంటి? అందుకు ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఉండొచ్చు, కొంత ఎంకరేజ్ చేసే మోడల్ ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందా? ఆమ్ ఆద్మీ పార్టీని ఎంకరేజ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చాప కిందకి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి సిజేపీలో మనకు కనిపిస్తుంది. రైట్, ఇప్పటి వరకు అయితే ఇది రాజకీయ పార్టీ కాదు, పేరుకైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని మాత్రం పెట్టారు. ఇది జస్ట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే. సో ఇన్నాళ్ళు